మీ తండ్రి దురాశ నెరవేర్చి గోరుచున్నారంటే ఇక్కడ ఆ తండ్రి ఎవరు? మళ్ళా మీ తండ్రి ఎవరట? అపవాది. ఎవరి తండ్రికి? మనకి తండ్రి ఉన్నాడు కదా, ఆ తండ్రి ఎవరు? అందరికి తండ్రి అయిన దేవుడు. మరి ఈ తండ్రి ఎవరు? దురాశాలు, పాపాలు, చెడ్డ పనులు, దుర్మార్గ పనులు, అబద్ధాలు, మోసాలు ఎవరైతే ఎక్కువగా చేస్తారో వారందరికి తండ్రే అపవాది. అంటే వారందరూ కూడా ఆ తండ్రికి సంబంధించిన పిల్లలు. అందుకంటున్నాడు, మీ తండ్రి దురాశను నెరవేర్చుకోరుచున్నారు. ఆది నుండి మీ నాన్న నరహంతకుడు, సత్యమందు ఇచ్చిన వాడు కాడు, వాని అంత అసలు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావం అనుసరించి మాట్లాడతాడు కనుక వాడు అబద్ధికుడును, అబద్ధానికి జనకుడు. జనకుడు అంటే మరలేకి వస్తుంది తండ్రి, నాన్నే. జనకుడు అంటే పుట్టించేవాడు. ఏం పుట్టిస్తాడు? అబద్ధం పుట్టిస్తాడు. అంటే ఇప్పుడు తంత్రాలలో దురాశ ఉంది, మోసం ఉంది, అబద్ధం ఉంది. వీటన్నిటిని పుట్టించింది వాడు. అందుకే పవిత్రమైన, నిర్దోషమైన, కల్మసం లేని అయిన జన్మకు పాపముందని మన బైబిల్ బోధకులు బోధించడం చాలా పెద్ద